హలో నమస్తే, నేను మీ నవీన్ బెల్లంకొండ. మీరు చూస్తున్నారు నవీన్ బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్. అయితే ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో ఉన్న అప్డేట్ని దాంట్లో ఉన్న ముఖ్య అంశాలను ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. కాబట్టి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. సో చూద్దాం. ముఖ్యంగా ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి. ముఖ్యంగా ఈనాడులో ఉన్న అప్డేట్ చూసినట్లయితే భారతావని గుండె బరివెక్కింది. ఒలింపిక్స్లో వినేష్పై అనర్హత వేటు. అధిక బరువే కారణం, పతాక ఆశల గల్లంతు. వినేష్ పోటీ పడిన విభాగం మహిళల 50 కిలోలు. పోటీ రోజు ఉదయం వినేష్ ఉన్న బరువు 50 కిలోల 100 గ్రాములు. అయితే మంగళవారం అత్యుత్తమ ప్రదర్శనతో, సంచలన ఆట తీరుతో ప్యారిస్ ఒలింపిక్స్లో రేజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రేజ్లర్గా వినేష్ చరిత్ర సృష్టించింది. దేశాన్ని సంబరాల్లో ముంచెచ్చింది. ప్యారిస్లో దేశానికి తొలి స్వర్ణం లేదంటే రజతం అందించే దిశగా సాగింది. అయితే విషయం ఏమిటంటే, వినేష్ ఫైనల్కు వెళ్ళిన తర్వాత 50 కేజీల విభాగంలో పోటీ పడటం జరిగింది. అయితే ఈ 50 కేజీల విభాగంలో బరువు కూడా 50 కేజీలు మాత్రమే ఉండాలి. అయితే ఆమె బరువు 50 కిలోల 100 గ్రాములు ఉండటం వల్ల పోటీకి అనర్హత అయింది. అయితే ఇది మధ్యాహ్నానికి ఈ యొక్క చేదు వార్త అనేది భారతదేశం అంతా మనకి చక్కర్లు కొట్టడం జరిగింది. ముఖ్యంగా అసలు ఏంటి ఈ నిబంధనలు చూసినట్లయితే ఏంటంటే, వినేష్ ఫైనల్ ఎప్పటికెప్పుడు అని భారతావని ఎదురు చూసింది. కానీ మధ్యాహ్నానికే చేదు వార్త చేరింది. వినేష్ మెడలో వాలాల్సిన పథకం జారి కింద పడిపోయింది. రజతం కాదు కదా, అసలు పథకమే దక్కకుండా పోయింది. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందనే కారణంగా వినేష్ను అనర్హురాలిగా తేలుస్తూ ఆమె విజయాలను రద్దు చేశారు. ఇదే విషయాన్ని సాక్షి పేపర్లో చూసినట్లయితే, గుండె బరువెక్కింది. రేజ్లర్గా వినేష్ పోగాట్కు తీరని వేదన. ఒలింపిక్స్ ఫైనల్కు ముందు అనర్హత వేటు. 100 గ్రాముల అధిక బరువే కారణం. పథకం లేకుండానే నిష్క్రమణ. అద్భుత ప్రదర్శనకు అనూన్య ముగింపు. 100 గ్రాముల బరువు రోజువారీ జీవితంలో అయితే అది పెద్ద లెక్కలోకి తీసుకునేది కాదు. కానీ ఒలింపిక్స్లో 100 గ్రాముల బరువు విలువ చెప్పాలంటే ఒక పథకం అంతా. దాని విలువ ఒక దేశపు ఆశలు, ఆకాంక్షలంతా. దాని విలువ ఒక ప్లేయర్ జీవితకాల కష్టం, స్వప్నమంతా. కానీ ఇప్పుడు ఆ 100 గ్రాముల బరువు వల్లే ఒక కళ చెదిరింది. జాతీయ జెండా ఎగిరివేసేందుకు సిద్ధమైన తరుణంలో అధిక బరువు ఆ అద్భుతాన్ని అడ్డుకుంది. పదునైన ఆటతో రేజింగ్లో ఫైనల్కు చేరిన భారత్ స్టార్ వినేష్ పోగాట్ అనూన్య రీతిలో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఇదే న్యూస్ నమస్తే తెలంగాణలో. భారత్కు బరువైన బాధ, భారత స్టార్ రేజ్లర్పై అనర్హత వేటు అని రాయటం జరిగింది. అనూన్యంగా ముగిసిన ఫోగాట్ పథక పోరాటం. ఐఓసీ నిర్ణయంతో నివ్వరపోయిన క్రీడాలోకం. వినేష్ పోగాట్కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన మద్దతు. వినేష్ పోరాట పటిమ మెండుగా ఉన్న హీరో. లైంగిక వేధింపులకు ఎదురొడ్డి ఢిల్లీ వీధుల్లో నిరసనకు దిగిన, విశ్వ క్రీడల్లో ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టి కర్పించిన ఆమె ఓ ఛాంపియన్. అనుమానాలు, ఆశయాలు అడ్డుకట్ట వేయలేమని నిరూపించిన ధీర. శబాష్ వినేష్, నువ్వో రోల్ మోడల్, దేశానికి నువ్వో ఓ మెడల్ అంటూ లక్షలాది హృదయాలు ఫోగాట్కు అండగా నిలుస్తున్నాయి. అయితే దీనిపైన ఒక పూర్తి కథనం మనం తర్వాత చూద్దాం. 400 కోట్ల పెట్టుబడులు. జీనోమ్ వ్యాలీలోనూ విండ్ ఫార్మా కేంద్రం విస్తరణ. 1000 మందికి ఉద్యోగ అవకాశాలు. సీఎం రేవంత్ రెడ్డి చర్చల అనంతరం ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పనున్న కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమై ప్రపంచ బ్యాంకు సంసిద్ధత. అయితే అమెరికా పర్యటనలో ఉన్న సీఎం గారు మరొక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అదేంటంటే, కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం పత్రాలతో అధికారులు, సీఎం గారు, తర్వాత జేఎస్ రంజన్ వీళ్ళందరూ ఉండటం జరిగింది. అయితే ఈ న్యూస్ని నమస్తే తెలంగాణలో ఏ విధంగా రాసిండ్రంటే, భాగస్వామ్యానికి సిద్ధం. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై ప్రపంచ బ్యాంక్ ఆసక్తి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ బృందం భేటీ. వివిధ ప్రాజెక్టులపై సంయుక్తంగా రోడ్ మ్యాప్ రూపొందించాలనే నిర్ణయం. అమెరికా పర్యటనలో పలు సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశాలు. అయితే తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు తాము
సంసిద్ధమని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఈ మేరకు పలు అంశాలపై ఆసక్తి చూపింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై గంట పాటు చర్చించారు. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నోస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్స్ రంగాల్లో ప్రపంచ బ్యాంకుతో భాగస్వామ్యానికి సంబంధించి ఈ భేటీలో సంప్రదింపులు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులపై సంయుక్తంగా రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాల ఆర్థిక సుస్థిరత తదితర అంశాలపై వారు చర్చించారు. దీన్ని నమస్తే తెలంగాణలో ఏ విధంగా అసలు చూద్దాం. బాబు బాటలో రేవంత్ మళ్లీ తెరపైకి ప్రపంచ బ్యాంక్. అమెరికాలో బుధవారం వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ పాల్ సింగ్ బంగాను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్సి అనంతకుమారి. వరల్డ్ బ్యాంక్ అధికారులతో సీఎం చర్చలు, దానితో కలిసి పనిచేస్తామంటూ ప్రకటన. తెలంగాణ అభివృద్ధికి రోడ్ మ్యాప్ తెస్తారట. ప్రపంచ బ్యాంకుతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేయనున్నది. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలో భాగస్వామి అయ్యేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వాషింగ్టన్లో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు, భారత సంతతికి చెందిన అజయ్ పాల్ సింగ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారు. పెద్ద ఎత్తున రుణాలు కూడా పొందారు. ఇప్పుడు బాబు సహచరుడిగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆయన బాటలోనే నడుస్తున్నారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏనాడు ప్రపంచ బ్యాంకు నుంచి ఎలాంటి రుణాలు తీసుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. సో ఇట్లా ఉందన్నమాట. ప్రపంచ బ్యాంకుతో ఏం రాశారంటే, ముఖ్యంగా నమస్తే తెలంగాణలో ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోబోతా ఉన్నారు. అయితే వారి గురువు సీఎం, మాజీ సీఎం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు బాటలోనే సీఎం, ప్రస్తుతం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నారని చెప్పేసి నమస్తే తెలంగాణలో రాయటం జరిగింది. ఎందుకంటే ప్రపంచ బ్యాంకులో 10 ఏళ్లలో ఏనాడు కూడా మాజీ సీఎం చంద్రశేఖర్ రావు కూడా ఎలాంటి నిధులు తీసుకోలేదట. సో ఇప్పుడు ఏం జరిగింది అనేది చూద్దాం. ఈనాడులో మరొక ముఖ్యమైన అంశాలు ఏంటంటే, భద్రాచలం జల దిగ్బంధం, తెల్లవారుజామున నుంచి ఉదయం వరకు జోరువాన. రామాలయం పరిసరాల్లో స్తంభించిన రాకపోకలు. కరకట్ట స్లూయిస్లో తెరవడంతో మధ్యాహ్నానికి తగ్గిన వరద. అన్నదాన సత్రంలోకి చేరిన వరద. ఇది భద్రాచలం పట్టణం మొత్తం జల దిగ్బంధం అయింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు, అంటే గోదావరి నీళ్ళు అనమాట. సో ఉదయం వరకు 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం కురవడంతో డ్రైన్లు పొంగి పొర్లాయి. సీతారామచంద్ర స్వామి ఆలయ పడమర మెట్ల మార్గం గుండా భక్తులు వెళ్ళలేకపోయారు. సో ఇదొకటి అనమాట. టీచర్లకు ఇక ఓడీలు, డిప్యుటేషన్లు. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ. 5 అధికారులతో కమిటీ. రాష్ట్రంలో ఆన్ డ్యూటీ, ఓడీ, డిప్యుటేషన్ల పేరుతో మరోసారి ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు బదిలీ జరగనున్నాయి. సాధారణ బదిలీలు కాకుండా ఇలా కోరుకున్న స్థానానికి పంపిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో సుమారు 1.3 లక్షల మంది టీచర్లు పనిచేస్తుండగా ఇప్పటికే 20,000 మంది పదోన్నతులు పొందగా మరో 30,000 మంది బదిలీ అయ్యారు. అంటే దాదాపు సగం మంది ఒక స్థానం నుంచి మరో చోటుకు వెళ్లారు. వీరిలో బదిలీ అయిన వారు పాయింట్లు ఇచ్చి మెరిట్ ఆధారంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. తీవ్ర వ్యాధులున్న వారికి ప్రత్యేక పాయింట్లు ఇవ్వడంతో వారు కోరుకున్న ప్రాంతానికి వెళ్లారు. అయినా ఇంకా పెద్ద సంఖ్యలో టీచర్లు తమను బదిలీ చేయాలంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులకు వినతి అందజేశారు. వాటిని పరిగణలోకి తీసుకోవాలంటూ ప్రజాప్రతినిధులు విద్యాశాఖకు పంపిస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ రాష్ట్రంలో ఈ ఓడీలు, డిప్యుటేషన్లకు అన్నమాట విద్యాశాఖ ఉత్తర్వులు ఆల్రెడీ జారీ చేసింది. ఇప్పటికే ఉపాధ్యాయులకి, ఇంకా విద్యాశాఖలో పనిచేసే వాళ్ళకి పదోన్నతులు కల్పించింది. ఇంకా డిప్యుటేషన్లపై కూడా ఉన్నాయి. వీటిని తొందరగా బదిలీ చేయాలని చెప్పేసి విద్యార్థులు, ఎమ్మెల్సీ, వీళ్ళు టీచర్లు
వివిధ ప్రజాప్రతినిధులను కలవటం జరుగుతుంది. ఎందుకంటే ఒక చోట పనిచేసే వాళ్ళు ఇంకో చోటుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజాప్రతినిధులను కలవటం జరుగుతూ ఉంది. ఆ ప్రజాప్రతినిధులను కలిసి మాకు కావాల్సిన చోటు కావాలని చెప్పేసి ఇట్లా రికమెండేషన్ జరుపుకోవటం జరుగుతుందని చెప్పేసి రాయటం జరిగింది. దీంట్లో కంటైనర్లో గంజాయి తరలింపు, టీన్యాప్ పోలీసులకు విచారణలో వెల్లడి, రంగంలోకి కేంద్ర దర్యాప్తు. ఇది చూద్దాం. ఏంటంటే గంజాయి అనేది ఎలా ఉందంటే ఒక మహమ్మారిలాగా విస్తరిస్తూ ఉంది. కంటైనర్లో గంజాయి తరలింపు ఎంతో కాలంగా సాగుతున్న దందా, టీన్యాప్ పోలీసులకు విచారణలో వెల్లడి, రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు. గంజాయి రవాణాదారులు రూటు మార్చుతున్నారా? కార్లు ట్రక్కులు అయితే పోలీసులు పట్టుకుంటున్నారని ఏకంగా కంటైనర్లనే వినియోగిస్తున్నారా? దాదాపు 3 కోట్ల విలువైన 800 కిలోల గంజాయిని ఇటీవల టీన్యాప్ పోలీసులు పట్టుకున్న నేపథ్యంలో ఆయా ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఈ క్రమంలో జరిగిన దర్యాప్తులో చాలా కాలంగా ఈ దందా కొనసాగుతున్నట్లు తెలుసుకొని పోలీసులు ఉన్నతాధికారులు విస్తుపోయారు. ఈ వ్యవహారంపై ఇప్పుడే కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పండుతున్న సరుకును పోలీసులు కంటపడకుండా హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్తో పాటు విదేశాలకు తరలించేందుకు స్మగ్లర్లు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. గతంలో కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల మాటున తరలించేవారు. నిఘా పెంచడంతో ట్రక్కుల కింద ప్రత్యేక అరలు ఏర్పాటు చేసుకొని కొంతకాలం రవాణాను కొనసాగించారు. తర్వాత కార్లు, ఇతర వాహనాలు వినియోగించారు. ఈ మధ్యకాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గంజాయి మాదక ద్రవ్యాల రవాణాపై యుద్ధం ప్రకటించాయి. ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యేకంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరంగా చేశారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి సరుకులు వస్తున్న వాహనాలపై నిఘా పెంచారు. దాంతో స్మగ్లర్లు కొత్త మార్గాలపై దృష్టి పెట్టారు. విషయం ఏంటంటే మొన్నటి వరకు ఈ గంజాయిని ఎట్లా తరలించేవారంటే కార్లలో కానీ మిగతా ఇతర వాహనాలు కానీ తరలించేవారు. ఎట్లా ఉత్తరాంధ్ర నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి పక్కన ఆంధ్ర, ఒడిశా ఇట్లా తరలించేవారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ నార్కోటిక్స్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది 2014లో గత ప్రభుత్వం. అప్పటి నుంచి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తుంది అయితే ఈ నార్కోటిక్స్ సంస్థ. అయితే వాళ్ళని కప్పిపుచ్చడానికి ఈ గంజాయి మహమ్మారి తరలించే యజమానులు ఉంటారు చూసినావా, వాళ్ళు రూట్ మార్చారనమాట. కంటైనర్లో తరలిస్తారంట. కంటైనర్లో తరలించడం వల్ల వీళ్ళు ఇప్పుడే ఆల్రెడీ ఈ పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. ముమ్మరంగా తనిఖీలు చేపడుతుంటే ఈ కంటైనర్లలో గంజాయి అనేది దొరకటం జరిగింది. అయితే ముఖ్యంగా తెలంగాణలో యువత ఎక్కువగా బానిస అవుతుంది ఈ గంజాయికి. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు మీ యొక్క విద్యార్థుల్ని, మీ యొక్క పిల్లల్ని గమనించండి. ఎందుకంటే కాలేజీకి పోయి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఫ్రెండ్స్ ఏం కాదులే, గంజాయి తీసుకుంటే ఏం కాదులే అనే నేపథ్యంలో వారు ఆ కాలేజీకి పోయే దగ్గర నుంచి కానీ మళ్ళీ మధ్యలో వద్దే దగ్గర నుంచి వాళ్ళని గమనిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు. ఎందుకంటే ఒక్కసారి గంజాయి, డ్రగ్స్ కనుక అలవాటైతే వారిని ఎవ్వరు బాగు చేయలేరు. కాబట్టి ఆలోచించండి ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే జీవో 33తో రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరగదట. అదనంగా మరో 299 ఎంబీబీఎస్, 188 బీడీఎస్ సీట్లు మంత్రి దామోదర్ రాజనరసింహ. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన జీవో 33 వల్ల రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని ఆ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు అదనంగా సీట్లు లభించేందుకు వీలుగానే జీవో 33ను జారీ చేసినట్లు ఆయన బుధవారం ఎక్స్లో స్పష్టం చేశారు. 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ 11, 12 తరగతులు తెలంగాణ రాష్ట్రంలో చదివిన విద్యార్థులు మాత్రమే స్థానిక అభ్యర్థులుగా పరిగణించేలా తాజాగా జారీ చేసిన జీవో 33ను న్యాయశాఖ పరిశీలనకు పంపి న్యాయ సలహా కూడా తీసుకున్నట్లు తెలిపారు. పునర్విభజన చట్టం ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్లో 15% అన్రిజర్వ్డ్ కోటా సీట్లు 2 రాష్ట్రాలకు విద్యార్థులకు ఉమ్మడిగా అందుబాటులో ఉండేవని పేర్కొన్నారు. విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ 15% కోటా ఇప్పుడు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే దక్కుతుందన్నారు. ఇలా రాష్ట్ర విద్యార్థులకు 299 ఎంబీబీఎస్ సీట్లు, 188 బీడీఎస్ సీట్లు అదనంగా వచ్చాయని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి 10 ఏళ్లు పూర్తయిందందున 2017లో ప్రభుత్వం వచ్చి
ప్రభుత్వం ఇచ్చిన జీవో 144లోని క్లాస్ బిని తొలగించి ఏని మాత్రమే కొనసాగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జీవో 33ను జారీ చేసిందని గుర్తించాలి. ఈ జీవోలో క్లాస్ ఏలో ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన వారిని స్థానిక అభ్యర్థులుగా పేర్కొనున్నారు. క్లాస్ ఏ వర్తించిన వారి కోసం బి నిర్దేశించారు. క్లాస్ బి ప్రకారం పూర్వపు ఆంధ్రప్రదేశ్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మధ్య ఎక్కువ కాలం ఎక్కడ చదివితే అక్కడ ప్రాంతం స్థానికత వర్తిస్తుంది. ఇదే జీవో ప్రకారం ఒక విద్యార్థి 4 ఏళ్ళు తెలంగాణలో చదివి మిగిలిన 3 ఏళ్ళు ఏపీలోని ఎస్వి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో చదివిన వారిని తెలంగాణ స్థానిక అభ్యర్థులుగానే గుర్తించేవారు. 2 రాష్ట్రాల అభ్యర్థులు 15% కోటా ఉమ్మడి అందుబాటులో ఉన్నప్పుడు క్లాస్ బి అవసరమయ్యేది. ఇప్పుడున్నది అవసరం. అయితే జీవో 33 వల్ల తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగదంటూ ప్రచారం చేయటం సరికాదని మంత్రి దామోదర రాజనరసింహ వివరించారు. ఇది కథ. ఈ జీవో 33 కథ ఏంటంటే, గత ప్రభుత్వం 144 జీవో తీసుకొస్తే దాన్ని మేము తొలగించి ఇప్పుడు కొత్తగా అంటే తొలగించడం కాదు, దానిలో క్లాస్ ఏ క్లాస్ బిను తొలగించి ఆ క్లాస్ ఏను మాత్రమే సవరించడం జరిగిందని చెప్పేసి మంత్రి దామోదర రాజనరసింహ గారు స్పష్టంగా చెప్పారు. అయితే దీనివల్ల ఈ జీవో 33 వల్ల ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే స్థానిక కోట తెలంగాణ రాష్ట్రంలో 4 ఏళ్ళు ఎక్కడ చదివితే అదే స్థానికతగా పరిగణించే వాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలో చదివిన వారికి స్థానికత కోట వర్తిస్తుందని చెప్పేసి ఈ ప్రస్తుత మంత్రి వివరించడం జరిగింది. అయితే ఎట్లా అంటే అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 85% స్థానికులకు 15% స్థానికేతరులకు కేటాయించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి క్రమేణా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం రాష్ట్రపతిని కలిసి 95% స్థానికేతరులకే అటు ఉద్యోగాల్లో కానీ అడ్మిషన్లలో కానీ 95% స్థానికులకు మిగిలిన 5% స్థానికేతరులకు వర్తించే దిశగా ఆ జీవోను తీసుకురావటం జరిగింది. అయితే ఈ 33 జీవోపై మాజీ మంత్రి హరీష్ రావు ఏమంటున్నారో చూద్దాం. తెలంగాణలో మన బిడ్డలే స్థానికేతరులా, లోకల్ పాలసీ ఏది? విద్యార్థుల తల్లిదండ్రులకు జీవో 33 అనాశిపాతం, సొంత విధానాన్ని రూపొందించలేని దుస్థితిలో సర్కార్. బయట రాష్ట్రంలో ఇంటర్ చదివితే స్థానికత వర్తించదా? నియామకాల్లో స్థానికత నిర్ధారించిన బీఆర్ఎస్ సర్కార్. 95% ఉద్యోగులు తెలంగాణ బిడ్డలకే దక్కేలా చర్యలు, ఉమ్మడి నిబంధనతో విద్యలో నిర్ధారించలేకపోయాం. 2014 తర్వాత నెలకొల్పిన కాలేజీల్లో మన బిడ్డలకు లబ్ధి. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, అఖిలపక్షాన్ని పిలవండి సలహాలు ఇస్తాం అంటూ ఒకటి నమస్తే తెలంగాణ పేపర్లో రావటం జరిగింది. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్థానికతను నిర్ధారించుకోలేక విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతుంది. మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ పాలన గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాలిలో దీపం పెట్టినట్లు సాగుతున్నది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ జీవో 33 విద్యార్థులు తల్లిదండ్రుల పాలిట అశానిపాతంగా మారిందని, తెలంగాణ బిడ్డలే స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు విభజన చట్టం ప్రకారం 2024 జూన్ 2 దాకా పాత పద్ధతే కొనసాగించాల్సి వచ్చిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంగా 10 ఏళ్లు ముగిసినందున తెలంగాణ స్థానికతను నిర్ధారించుకోవాల్సి ఉందన్నారు. ఇంటర్తో పాటు మెడికల్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, లా ఇలా అన్ని విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్కు సొంత విధానాన్ని రూపొందించుకోవాల్సి వచ్చిన దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఆ పని చేయలేదని విమర్శించారు. స్థానికత విషయంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు సొంత విధానాలు రూపొందించుకున్నాయని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన ఇచ్చారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అసలు ఏంది ఈ లోకల్ పాలసీ? అసలు 33% జీవో ఏంటి ఈ రగడ అంటే, ఈ జీవో ప్రకారం ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే
9 నుంచి 12వ తరగతుల వరకు 9 నుంచి 12వ తరగతుల వరకు ఎక్కడ జరిగితే అక్కడ స్థానికత అనేది నిర్ధారించడం జరిగింది. అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ జీవోలను సవరించి ఇప్పుడు కొత్తగా 33 జీవోను తీసుకురావటం జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే దీనిపై మనం క్లారిటీగా ఒక వీడియో చేద్దాం. తర్వాత ముఖ్యంగా నిన్న కేంద్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన నేపథ్యంలో పార్లమెంటులో మన తెలంగాణ వాసులు ఏం మాట్లాడారో చూద్దాం. కేంద్రం డబ్బులు తీసుకొని బదనాం చేస్తున్నారని చెప్పేసి రఘునందన్ రావు అంటున్నారు. రాష్ట్రంలో పరిపాలన సాగించిన భారత కాంగ్రెస్ నేతలు మంచి జరిగితే తమ గొప్ప అని చెప్పుకుంటూ చెడు జరిగితే కేంద్రం బాధ్యత అని నిందలు వేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. అభివృద్ధికి కేంద్రం నుంచి డబ్బులు తీసుకొని మళ్లీ తమనే బదనాం చేస్తున్నారని దుయ్యబట్టారు. బుధవారం లోక్సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో రఘునందన్ రావు మాట్లాడారు. తాజా బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు 48,000 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం భాజపాకు 8 ఎంపీలు ఇస్తే 8 పైసలు కూడా తేలేదనే దుష్ప్రచారం చేస్తున్నారు. PMAY కింద కేంద్రం ఇచ్చిన డబ్బుతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేసీఆర్ తనవిగా చెప్పుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కూడా కేంద్రం నిధులతో నిర్మించిన గృహాలను ఇందిరమ్మ ఇళ్లను ప్రచారం చేసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం సాయంతో కొనసాగుతున్న ప్రాజెక్టుల గురించి కూడా ప్రజలకు చెప్పడం లేదు. బడ్జెట్ను సరిగా చూడలేని వారికి ఏం చెప్పలేం. లైలాను చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. అలాగే ఈ బడ్జెట్ను పేదల కళ్ళతో చూడాలి. ఈ ప్రభుత్వం నిరుపేదలకు సేవ చేస్తుందని రఘునందన్ రావు పేర్కొన్నారు. అయితే మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగిన నేపథ్యంలో అసెంబ్లీలో మాకు కేంద్రంకి 1 పైసా కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఒక ఆల్టిమేట్ జారీ చేయడం జరిగింది. దీనిపైన జంతర్ మంతర్ ఢిల్లీకి జంతర్ మంతర్ వద్దకు వెళ్ళి ధర్నా చేద్దాం, దీనిలో అఖిలపక్ష నాయకులు అందరూ పాల్గొనాలని చెప్పేసి అసెంబ్లీలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఏమంటారంటే తెలంగాణకు 48,000 కోట్లు అంటే తాజా బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు 48,000 కోట్లు ఇచ్చింది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకంటే బీజేపీకి 8 సీట్లు అనేది తెలంగాణ ఇవ్వటం జరిగింది. అయితే 8 పైసలు కూడా ఇవ్వలేదని చెప్పేసి గత అసెంబ్లీ సమావేశాల్లో విమర్శించడం జరిగింది. అయితే దీనికి ధీటుగా పార్లమెంటులో ఆయన మాట్లాడటం జరిగింది. అయితే గతంలో కేంద్రంలో ఇల్లు ఇవ్వటం జరిగింది. ఆ ఇళ్ళని గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పేసి అన్నారు. తర్వాత ఇప్పుడు ఆ ఇళ్ళని ఇందిరమ్మ ఇళ్ళగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటుందని చెప్పేసి విమర్శించారు. అయితే పన్ను విధానంలో తరచు మార్పులు అవాంఛనీయం. అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వ పన్నుల రూపంలో ప్రజలకు పీడిస్తుందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ ఆరోపించారు. ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పన్ను విధానాల్లో తరచు మార్పులు చేయడం అవాంఛనీయం. దీనివల్ల లిటిగేషన్లు పెరిగి కోర్టులపై భారం అధికమవుతుందని చెప్పేసి అన్నారు. అయితే సామాజిక సంక్షేమ పథకాలకు 20% నిధులు తగ్గించింది. మైనార్టీ వ్యవహారాల బడ్జెట్ను 2012-13తో సమానంగా ఉంచింది. వక్స్ ఆస్తులను ప్రభుత్వమే తీసుకుంటుంది. దానికి సంబంధించిన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ అంటా ఉన్నారు. వక్స్ భూముల్ని ప్రభుత్వమే తీసుకుంటుంది. దీనిపైన మేము అలా తీసుకోవద్దని చెప్పేసి పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. ఇంకో అయితే బంగ్లాదేశ్లో ఆల్రెడీ సంక్షోభం ఎరిగిన నేపథ్యంలో విషయం ఏంటంటే అక్కడ వెంటాడి వేటాడి ఊచకోతట హత్యలకు గురవుతున్న అవామీ లీగ్ నేతలు గుర్తించిన 29 మృతదేహాల్లో 20 ఆ పార్టీ నాయకులే. బంగ్లాదేశ్లో సడలని ఉద్రిక్తత. ఢాకాలో బంగ్లాదేశ్లో నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియాకు మద్దతుగా కార్యకర్తల ప్రదర్శన. శాంతియుతంగా ముందడుగు యూనస్ బంగ్లాదేశ్ ప్రజలకు హింసకు దూరంగా ఉంటూ శాంతియుతంగా ముందడుగు వేయాలని తాత్కాలిక ప్రభుత్వ సారథి నోబెల్ పురస్కార గ్రహీత యూనస్ పిలుపునిచ్చారు. ఎలాంటి పొరపాట్లతో విజయాన్ని చేజార్చుకోవద్దని హితవు పలికారు. ప్యారిస్లో ఉంటున్న ఆయన గురువారం ఢాకా వెళ్లి నూతన బాధ్యతను చేపట్టనున్నారు.
ప్రభుత్వ సలహా మండలిలో 15 మందికి చోటు దక్కనుంది. గృహ నిర్బంధం నుంచి విడుదలైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విధ్వంసం ప్రతీకారాలకు బదులు శాంతి ద్వారా దేశాన్ని మళ్లీ నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. తన తల్లి ఏ దేశాన్ని ఆశ్రమం కోరలేదని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజెద్ జోయ్ పేర్కొన్నారు. కొద్ది రోజుల పాటు ఆమె భారత్లోనే ఉంటారని పేర్కొన్నారు. ఇదన్నమాట కథ. అయితే బంగ్లాదేశ్ అనేది ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. అక్కడ అంటే షేక్ హసీనా పార్టీకి సంబంధించిన అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలనే అక్కడ వారి మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయంట. అయితే ఈ దాడుల నేపథ్యంలో కొత్తగా తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ నోబెల్ శాంతి గ్రహీత ఆయన బాధ్యతలు బుధవారం చేపట్టారు. అయితే తర్వాత అక్కడ ప్రతిపక్ష నేత గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చి కొత్తగా బంగ్లాదేశ్ను మళ్ళా నిర్మించుకుందాం, ఖచ్చితంగా నిర్మించుకొని ఆర్థికంగా బలంగా మళ్ళీ పుంజుకుందామని చెప్పేసి ఆమె అంటం జరిగింది. ఆమెకు మద్దతుగా భారీ సంఖ్యలో కార్యకర్తలు గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు మద్దతుగా వెళ్ళటం జరిగింది. చూద్దాం దీనిపైన మళ్ళీ బంగ్లాదేశ్పై ఎలాంటి చిక్కుముడి అని చెప్పేసి వేడుతుందో చూద్దాం. అయితే ఇంకా మాజీ ప్రధాని, ఇప్పుడు ఆమె ఆల్రెడీ మాజీ అయిపోయింది కాబట్టి తన పదవికి రాజీనామా చేసింది కాబట్టి మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లోనే ఆశ్రయం పొందుతుంది. సో ఆమె ఇక్కడి నుంచి మరి ఏ దేశానికి వెళ్తుందో చూద్దాం. అప్పటి వరకు భారతదేశంలో ఉంటుందని చెప్పేసి తన కుమారుడు చెప్పడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే కేజ్రీవాల్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారా? ఈడీని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు. మద్యం విధానానికి సంబంధించిన నగదు అక్రమ చలామణి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మంజూరైన బెయిల్ను రద్దు చేయాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ పిటిషన్ దాఖలు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. ఈ కేసులో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి గుర్తు చేసింది. ప్రస్తుతం మీ పిటిషన్ను విచారణ స్వీకరిస్తే ఏం జరుగుతుందో ఒకసారి చెప్పండి. కేజ్రీవాల్ను మళ్ళీ అరెస్ట్ చేస్తారా? నేను గందరగోళానికి గురవుతున్నానని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ పేర్కొన్నారు. ఈడీ తరపున న్యాయవాది స్పందిస్తూ ఢిల్లీ సీఎంను తాము మళ్ళీ ఏం అరెస్టు చేయబోమన్నారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా పడిందట. అయితే ఇప్పటికే ఆల్రెడీ ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మళ్ళీ సీఎంను అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఈడీ ప్రశ్నించిందట. అయితే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం మళ్ళీ అతనిపై ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొంటే చూద్దాం. ఇప్పటికే అదే ఆరోపణలో మాజీ ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ కావటం జరిగింది. అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లోనే ఉండటం జరిగింది. ఇంకా ఆమెకి బెయిల్ రావలేదు. వీళ్ళందరికీ ఒక చుట్టుముడి అన్నమాట. వీళ్ళందరికీ బెయిల్ వస్తుందా రాదా? అయితే కవిత ఇంకెన్ని రోజులు జైల్లో ఉంటుందని చెప్పేసి ములాఖత్ కావటానికి కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. అయితే ఈ చర్చల్లో భాగంగా వారం రోజులు వారు ఢిల్లీలో ఉన్నారనమాట. అయితే ముఖ్యంగా ఆ విషయం ఏంటంటే ఈ ఢిల్లీలో వాళ్ళు వెళ్ళిన చర్చలు ఏం జరుగుతుంది ఏందనేది తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా మారింది. ఏంటంటే వాళ్ళు బీజేపీలో పార్టీని విలీనం చేస్తారా లేదా ఆ పార్టీ మద్దతు తీసుకొని ఆ పార్టీతో కొనసాగుతారా అని చెప్పేసి చాలామంది మేధావులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఆ పార్టీని విలీనం చేయబోమని చెప్పేసి కేటీఆర్ కూడా ఎక్స్లో పోస్ట్ చేయటం జరిగింది. మేము తెల వంచం, ఎంత దూరమైనా పోతాం, ఎన్ని కేసులైనా భరిస్తాం, ఎక్కడి వరకైనా పోతామని చెప్పేసి కేటీఆర్ గారు ఎక్స్లో పోస్ట్ చేయటం జరిగింది. సరే, ఇంకమైన ముఖ్యమైన అప్డేట్లు మళ్ళీ చూద్దాం. ఇంకా కొన్ని వీడియోలు చేద్దాం. సరే, చూస్తూనే ఉండండి నవీన్ బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.